నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం 6వ మైల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వెన్ను సురేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలైనటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో అక్రమంగా పాఠ్య పుస్తకాల పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారం చేయడాన్ని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగటం జరిగిందని తెలిపారు. ఏవైతే ఈరోజు విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేయడం, అలాగే ఇక్కడ పాఠ్య పుస్తకాలు అధిక ఫీజులతో ఈరోజు అమ్మకాలు చేయడం అనేది సిగ్గుచేటుగా ఈరోజు ఎస్ఎఫ్ఐగా తెలియజేయడం జరిగింది. అలాగే ఏవైతే ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఈ వాహనాలు అనేవి సరిలేవు. అలాగే విద్యార్థులు ఈరోజు వాహనాల్లో ప్రయాణించేటప్పుడు అనేక ఇబ్బందులకు ఈరోజు గురవుతూ ఉన్నారు అని చెప్పి ఈరోజు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు జిల్లాలో చూసుకుంటే ఏ కార్పొరేటు ప్రైవేటు పాఠశాలలు తమ ఇష్టానుసారంగా ఏవైతే పాఠ్య పుస్తకాలు కానివ్వండి, విద్యార్థులకు అవసరమైనటువంటి యూనిఫాము, టై, బెల్టు వంటి ఏదైతే వాళ్ళకి అవసరమైనటువంటి పాఠశాల నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో వీటిని అధిక ఫీజులు పెట్టి అధికంగా ఈరోజు వ్యాపారం చేసి పెద్ద ఎత్తున వ్యాపారం చేసి ఈరోజు విద్యార్థుల్ని దోపిడీకి, విద్యార్థుల తల్లిదండ్రులని దోపిడీకి ఈరోజు పాల్పడుతూ ఉన్నారు. వెంటనే ఈ విధమైనటువంటి దోపిడీ వీడకపోతే ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పోరాటం రూపు దిద్దుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి జిల్లా వ్యాప్తంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే జిల్లా విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా కూడా మీరు వచ్చి పరిశీలించాలని చెప్పి అడగడం జరిగింది. అయితే వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్తూ అది మా పరిధిలోకి రావు, అది ఫలానా పరిధి అని చెప్పి ఈరోజు మాట మార్చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యాశాఖ అధికారులుగా మీరు పనిచేస్తూ ఉన్నారయ్యా. ఎందుకయ్యా అంటే విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది వస్తే వాటిని పరిష్కరించాలా, మీరు నామమాత్రంగా ఏదో ఉద్యోగం చేస్తూ మీ యొక్క కాలక్షేపం గడుపుతూ ఉన్నారంటే అది కుదరని పని. ఏదైతే ఈ విధమైనటువంటి ఈరోజు బుక్స్ అమ్మటం కానివ్వండి, అధిక ఫీజులు వసూలు చేయడం కానివ్వండి, ఈ విధమైనటువంటి సమస్యలన్నిటి మీద కూడా ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు ఆల్రెడీ డిఈఓ గారికి కానివ్వండి, అలాగే ఎంఈఓ గారికి కానివ్వండి అనేక మార్లు వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ విధమైనటువంటి చర్యలకి మళ్ళా పాల్పడినటువంటి పాఠశాలలపై ఎస్ఎఫ్ఐ తక్షణమే చర్యలు చేపడతాం. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా ఈ సమస్యల పైన వెంటనే చర్యలు తీసుకొని ఎడల ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క అధికారులు పొద్దు నిద్ర వీడకపోతే వారి యొక్క కార్యాలయాలు కూడా ఈరోజు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మిత్రులారా ఈ సందర్భంగా.